మీరు తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి కలిశారు సార్ మీ సినిమా పరంగా కానీ రియల్ ఎస్టేట్ పరంగా కానీ? అంటే అలా కలవలేదు, అఫీషియల్గా కలవలేదు కానీ ఫంక్షన్స్లో కలిసాం. అదే మొన్న వెళ్ళినప్పుడు మన ఫంక్షన్లో కలిసిన రోజు కూడా అడిగా, ఒకసారి మీరు టైం ఇస్తే ఒకసారి వచ్చి కలుస్తానండి అని. నేను కలుద్దాం అనుకున్నది ఇదేంటంటే అవార్డ్స్ పెట్టండి, నంది అవార్డ్స్ని మీరు అందరూ రివైజ్ చేయండి అంటే నా ఉద్దేశం ఏం చెబుదాం అనుకున్నా అంటే తయారు చేసుకున్నాం. ఇది కూడా రెండు గవర్నమెంట్లో కలిపి నంది అవార్డ్స్ని కంటిన్యూస్గా చేయండి. కంటిన్యూస్గా ఎవరికాళ్ళు ఇండివిజువల్గా చేయొద్దు. ఓ సంవత్సరం తెలంగాణలో చేయండి, ఓ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో చేయండి. ఆ ఉత్సవానికి ఇద్దరు ముఖ్యమంత్రులు రండి, ఇక్కడ ఇద్దరు ఉంటారు. ఆ విధంగా చేస్తే అంటే దీనికి వాల్యూ ఒకటి పెరుగుతుంది. ఇప్పుడు మాకు తెలంగాణ ఎక్కువ సినిమా వాళ్ళకి, మాకు తెలంగాణ ఎక్కువ ఆంధ్రప్రదేశ్ తక్కువ కానీ, లేకపోతే అది ఎక్కువ ఇది తక్కువ కానీ లేదు, తెలుగు వాళ్ళే కదా, రెండు కూడా మాకు సమానమే. అందుకని ఈ అవార్డ్స్ కూడా ఆ విధంగా చేస్తే ఇద్దరు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రభుత్వం అవార్డు ఇచ్చి సత్కరించిందంటే దానికి ఘనంగా చెప్పుకుంటాను. అంటే లాస్ట్ టైం చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2014-19 టైంలో కూడా గిరిబాబు గారి ఉన్నారు. ఆ టైంలో కూడా కీలకంగా మీరే చూశారని చెప్పన్నారు. ఆ నంది అవార్డు జరగలేదు. అదే ఒక 2-3 ఏళ్ళు బాగానే జరిగినాయండి, తర్వాత జరగల. ఇప్పుడు జడ్జిమెంట్ అయిపోయింది కానీ ఫంక్షన్ అయిపోయింది. అందుకని ఇద్దరు ముఖ్యమంత్రులకి నేను చెప్పదలుచుకుంది, వీలైతే ఒక జాయింట్ కమిటీ కనుక, జాయింట్ మీటింగ్ కనుక ఏర్పాటు చేయడానికి అవకాశం ఇస్తే ఈ తెలంగాణ వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కలిపి మా సినిమా వాళ్ళు అందరు కలిసి కూర్చొని ఒక సెషన్ పెడితే దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది అనేది మా సలహాలు మేము చెప్తాం. వాళ్ళు ఉన్న అవసరాలను బట్టి ఏది చూసుకొని పెద్ద మనిషి చేసుకొని ఇద్దరు కలిసి చేస్తే బాగుంటుంది. చంద్రబాబు దృష్టి తీసుకెళ్తారా? తీసుకెళ్తాం, డెఫినెట్గా తీసుకెళ్తాం. అలాగే ఎన్టీఆర్ పేరు మీద గవర్నమెంట్ ఏపీ ప్రభుత్వం అవార్డు ఇచ్చేది గతంలో ఎవ్రీ ఇయర్, అది కూడా జరగట్లేదు. అలాగే మన రఘుపతి వెంకటరత్న ఆయన పేరు మీద అన్ని జరగాలి, అన్ని మూలన పడిపోయాయండి. అవన్నీ మళ్ళీ రివైవ్ చేయాలి, అన్నీ చేయాలి. మీరు మరి బాధ్యత తీసుకుంటారా వాటిలో? డెఫినెట్గా. అందుకే నేను రేవంత్ రెడ్డి గారిని అడిగాను, చంద్రబాబు నాయుడు గారు ఈ హడావుళ్ళు ఇప్పుడు మనం ప్రయారిటీస్ బట్టి చూడాలంటే కొద్ది రోజుల ముందు అవన్నీ లైన్లో పెట్టాలి, లైన్లో పెట్టాక ఇది అందుకని కొద్దిగా టైం పడుతుంది కానీ డెఫినెట్గా ఆయన దగ్గర కూడా కూర్చుంటారు. అయితే రేవంత్ రెడ్డి ఏమో ఆయన సభలో పాల్గొంటూ గద్దరు నంది అవార్డు పేరు ఉండదు, నంది అవార్డు పేరు తీసేస్తున్నాం, ఆ ప్లేస్లో గద్దరు అన్నారు. గద్దరు మహాగాయకుడు, అందులో డౌట్ లేదండి. 100% పెట్టిన దాంట్లో నీతి నిజాయితీ ఉంది, బాగుంది. కానీ గద్దర్ అవార్డ్స్ అనేది గద్దర్ అవార్డు ఇవ్వండి సపరేట్గా ఒక సంగీత కళాకారుడికో, నేపథ్య గాయకుడికో, లేకపోతే ఇంకోటో, కబుగ్యానో ఇవ్వండి. ఎందుకంటే ఆయనే రాసుకునేవాడు, ఆయనే పాడేవారు, ఆయనే సంగీతం చేసుకునేవారు. ఆ నేపథ్య గాయంలో సంగీతానికి సంబంధించి అవార్డు గద్దర్ అవార్డు అని పెడితే బాగుంటుంది. కానీ అవార్డ్స్ అనేది నంది అవార్డ్స్ లాగా ఇక్కడ ఇంకోటి ఏదో మయూరి అవార్డ్స్ అను ఇంకోటి అను ఏదో ఒక కామన్గా ఉండాలి తప్ప ఒకళ్ళ పేరుతో ఉండకూడదు. అంటే గద్దర్ పేరు మీద ప్రత్యేకంగా ఆయన గౌరవిస్తూ ఒక మంచి అవార్డు, నందిని మాత్రం సంపద అంటారు. ఇప్పుడు రఘుపతి వెంకయ్య అవార్డు అని ఎందుకు ఇస్తున్నాం? మొట్టమొదటి తెలుగు సినిమా తీసిన వ్యక్తిగా ఆయనకి ఇస్తున్నాం రఘుపతి వెంకయ్య అవార్డు. అలాగే ఒక గాయకుడిగా, ఒక సంగీతజ్ఞుడిగా, ఒక విప్లవకారుడిగా గద్దర్ అవార్డు ఇవ్వండి. అంతేకాని గద్దర్ స్టేట్ అవార్డ్స్ అని గద్దర్ అవార్డ్స్ అని అనకూడదు అని నా ఫీలింగ్, పర్సనల్ ఫీలింగ్. ఆయన మీద వ్యతిరేకంగా ఆయన అంటే నాకు చాలా గౌరవం. నేను అన్నది ఏంటంటే ఆయన పేరు మీద ఒక మ్యూజికల్ అవార్డ్సా, లేకపోతే ఒక ప్రత్యేకమైన అవార్డు ఏదో ఎవరి ఇయర్ ఇస్తా ఉంటే అది బాగుంటుంది. ఇవ్వండి, బట్ నంది అనేది తప్పనిసరిగా మీరు నంది అని పెట్టకపోతే మీరు హంస అని పెట్టండి, లేకపోతే ఇంకోటి అని పెట్టండి. హంస ఆల్రెడీ మనకు ఉంది ఏపీలో ఉంది. చివరికి వస్తే హెల్త్, మెంటల్ హెల్త్, ఇప్పుడు శోభన్ బాబును మనం గుర్తు తెచ్చుకుందాం. మనం మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఫైనాన్షియల్ హెల్త్, సోషల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్. ఆయన స్పిరిచువల్ లేదు, బుద్ధుడిని అక్కడ నమ్ముతాడు, దైవాన్ని పెద్దగా నమ్మడం. అలా ఉంచితే మీకు అది కూడా ఉంది. మన వయసు కంటే తక్కువగా అనిపించడం, యాక్టివ్గా ఉండటం, హెల్తీగా ఉండటం, ఫిజికల్ హెల్త్. మెంటల్ హెల్త్ దేన్ని ఎంతవరకు తీసుకోవాలి, అదే ఎలా డీల్ చేయాలి, మనకుండే ఈ కోపతాపాలను వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, బ్రెయిన్ ఏ విధంగా మనం పర్ఫెక్ట్గా పాజిటివ్గా డ్రైవ్ చేసుకోవాలి, మెంటల్ హెల్త్. అలాగే ఫైనాన్షియల్గా పర్ఫెక్ట్ డిసిప్లిన్గా ఉండటం అనేది ఫైనాన్షియల్ హెల్త్. సమాజంలో మన ఆప్షన్స్ని కూడా మన గురించి మంచిగా మాట్లాడుకుంటూ చేసుకోవటము. రాగానే మురళీమోహన్ గారు వచ్చారు, సోహన్ బాబు వచ్చారు, గౌరవంగా అది సోషల్ హెల్త్. తర్వాత స్పిరిచువల్ హెల్త్. ఇవన్నీ ముఖ్యమైనవి కదా. వీటన్నిటిలో ఆల్మోస్ట్ మీకు మంచి మార్కులే మీకు పడతాయి కదా. సో మీ 84 ఏళ్ళు, ఇప్పుడు మీకు 1940లో పుట్టారు, 84 ఏళ్ళు. మీరంతా యంగ్గా ఉండటానికి చాలా మంది ప్రశ్న వేసి ఉంటారు, అడుగుతూనే ఉంటారు. అంటే ఫస్ట్ పార్ట్ జీన్స్ అండి. మా పేరెంట్స్ నాకు ఇచ్చిన జీన్స్. మా ఫ్యామిలీలో ఎవరికి కూడా షుగర్ కంప్లైంట్లు కానీ, బీపీలు కానీ ఏమి ఉండవు. మీకు లేదు. బీపీ కొంచెం సినిమాల్లోకి వచ్చిన తర్వాత వచ్చింది, అంతకుముందు లేదు. సినిమాల్లోకి వచ్చాక వచ్చింది కొద్దిగా. అది కూడా కంట్రోల్లోనే ఉంటుంది. షుగర్ అసలు లేదు మాకెవరికి కూడా. హెల్దీ ఇది. తర్వాత ఏంటంటే ఊరికే జీన్స్ బాగున్నాయి కదా అని మన ఇష్టం వచ్చినట్టు తినేసి మన ఇష్టం వచ్చినట్టు చేసేస్తే ఉండదు. మన హెల్త్ని మనం కాపాడుకోవాలి. సిస్టమేటిక్గా భోజనం చేయటం, ఎంతవరకు తినాలి అంతవరకే. ఇప్పుడు ఇంత తినటం అలవాటు అనుకోండి,
అంత తింటేనే కడుపు నెట్టు ఉంటుంది. అలా కాదు ఇంతే తింటాను నేను అని దానికి అలవాటు చేసుకుని 4 రోజులు కష్టంగా ఉన్నా ఆ తర్వాత అంత తినేటప్పుడు సరిపోద్ది. బాడీని అలవాటు చేయటం, వాటిని అలవాటు చేయటమే. సో జాగ్రత్తగా ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోకపోతే కెనాట్. అంటే మీ హెల్త్ సీక్రెట్ అంటే ఏం చెప్పాలి సార్? క్రమశిక్షణ. జీన్స్ అనేది మన చేతిలో లేదు, అది జీన్స్ పేరెంట్స్ ఇచ్చి. జీన్స్ 60% దాని ప్రభావం ఉంటుంది. డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మా ఫాదర్ 96 years బతికారు, మా మదర్ 100 years బతికారు. అందుకని జీన్స్ ప్లస్ క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే మన శారీరక వ్యాయామం, యోగా, ధ్యానం, ఆహార నియమాలు. ఆహారంలో మన వెయిట్ ఎంత ఉన్నాం, ఎంత ఉండాలి, ఎంతవరకు ఎక్కువ ఉన్నామా తక్కువ ఉన్నామా చూసుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది సార్? ఆరోగ్యం మనము హెల్తీగా సినిమాలో ఉండటం వల్ల వచ్చిందా, లేదా ఏమైనా ప్రభావం? లేదు, అంతకు ముందు కూడా నేను బిజినెస్ చేసే రోజుల్లో కూడా పెళ్ళైన తర్వాత 1 yearలో 5 kgs పెరిగి ఇన్సూరెన్స్ చేయడానికి వెళ్తే ఏమండి లాస్ట్ ఇయర్కి 5 kgs పెరిగారు సార్, ఇంత పెరగకూడదు అంటే అప్పుడే వెంటనే రాత్రిపూట భోజనం చేయటం అనేసి పుల్కాల్లోకి దిగాను. అప్పుడే 40s సినిమాల్లోకి రాకముందే. 30sలో 30sలో కాదు, అంతే. సినిమాలు రాకముంది 30s. సినిమా నా 30sలో, మీ 30sలో అంతే కదా. మీరు రైస్ అవాయిడ్ చేయమని కొంత ఇప్పుడు చెప్తున్నారు ఎక్కువ మంది. అది నేను ఒప్పుకోనండి. అది ఎందుకంటే మనం మొదటి నుంచి కూడా రైస్ తింటూ లిమిటెడ్గా తింటాను. నేను కూర ఎక్కువ తిని రైస్ తక్కువ తింటాను. రాత్రిపూట మాత్రం ఏదో ఒకటి లైట్ టిఫిన్ లాంటిది చేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఫ్రూట్స్ రాగి జావా తీసుకుంటాను. అంతేనా? మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి. ఈవినింగ్ ఓన్లీ స్నాక్, నైట్ దోశ, డిన్నర్ టైం. అదే డిన్నరే, ఇంకా ఈవినింగ్ స్నాకే ఉండదు. ఇక ఓకే, డిన్నర్. ఆహార నియమాలు తక్కువగా తీసుకోవడము, క్రమశిక్షణ, వ్యాయామము, ధ్యానము, పూజ, ఇవన్నీ కూడా మీ హెల్త్ మనసు కూడా యాక్టివ్గా ఉండాలంటే ధ్యానం చాలా కంపల్సరీ. సార్ మీరు వ్యాపారంలో కానీ సినిమాల్లో మీరు అన్నారు కదా, సినిమాలకు వచ్చిన తర్వాత బీపీ వచ్చింది అన్నారు కదా, మరి ఈ వ్యాపారంలో ఇంకా బీపీ పెరగాలి యాక్చువల్గా, కానీ మీరు దాన్ని పెరగకుండా మెయింటైన్ అంటే దాన్ని నేను ఊరికే పరిగెత్తాలని ఎప్పుడు అనుకోలేదు. వ్యాపారంలో కూడా స్లో అండ్ స్టడీ విన్స్ బ్యాలెన్స్డ్గా ఉండటం, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనే దీంట్లోనే ఉన్నాను. అందుకనే ఒకసారి రేపు పొద్దుట లోపల కోట్లు సంపాదించాను నేను ఎప్పుడు. బ్యాలెన్స్డ్గా ఉండటం. బ్యాలెన్స్. కోపాన్ని మీరు ఎలా జయించారు సార్? కోపం అప్పుడప్పుడు నాకు కూడా వస్తుంది, రాదని కాదు కానండి, కంట్రోల్ చేసుకుంటాను. ఒక రోజు మొన్న రీసెంట్గా ఒక ఫ్రెండ్ ఏదో అడిగితే నాకు చాలా కోపం వచ్చింది. ఆ రోజు ఉండి అరిశాను. తర్వాత అనిపించింది ఒక గంట తర్వాత, ఏంటి అతని మీద ఇట్లా అరిశాను, తప్పు కదా అని. నెక్స్ట్ డే అతనికి ఫోన్ చేశాను, సారీ అమ్మా ఏమనుకోబాకు, నేను మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఉన్నాను, అవే బెలెవరండి మీరే అదే అన్నాడు. మరి అది మన కంట్రోల్లో మనం ఉండాలి. అది కొంచెం ఇంపార్టెంటే కదా. ఇంపార్టెంట్ ఫ్రెండ్గా. అంటే మీరు మెంటల్గా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి ఎప్పుడు మీరు తెచ్చుకోరు కదా, ఎందుకు తెచ్చుకోం కానీ బట్ వస్తాయి, పరిస్థితులు వస్తాయి. థ్యాంక్ యూ సార్. మీరు 100 ఆరోగ్యంగా ఉండాలి, ఆ విధంగా ఆరోగ్యపరంగా కూడా స్ఫూర్తిగా నిలవాలి. జైభేర్ నుంచి మంచి సినిమా రావాలి, మీరు మీ సంకల్ప తగ్గట్టుగా టీటీడీ చైర్మన్ అవ్వాలి అని చెప్తూ థ్యాంక్ యూ సార్. మీ ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు, ప్రేక్షకుల ఆశీస్సులు ఉంటే అన్నీ జరుగుతాయి.